దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులరా, వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో సామెతల గ్రంథము నుండి 31వ అధ్యాయము 15వ వచనము చదువుదాం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. చదవబడిన వాక్యము చూచినప్పుడు ఈ సామెతల గ్రంథంలో ఈ 31వ అధ్యాయము ఒక స్త్రీని వర్ణిస్తూ తన గుణగణాలను, తనకు కలిగిన సుబుద్ధిని, సుగుణాలను బట్టి చాలా పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు ఆ స్త్రీని గూర్చి ఈ గ్రంథంలో రాయించాడు. అయితే 15వ వచనంలో చెప్పబడిన మాట ఏమిటి అంటే, ఆమెట చీకటనే ఆమె లేచి తన ఇంటి వారి కొరకు భోజనము సిద్ధపరుస్తుంది అని చదువుచున్నాము. అంటే ఈమె ఇంటి వారును అమితముగా ప్రేమించేదై ఉంది. పిల్లలను, తన భర్తను ప్రేమించే స్త్రీగా మనము ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాము. కారణము ఏమిటి అంటే, ఆమెకున్న గుణము, ఆమెకున్న అలవాటు, చీకటినే లేచి ఇంటి వారి కొరకు భోజనము సిద్ధపరచటము. ఈ వచ్చిన భాగంలో ఆమె చీకటినే లేస్తుంది అని వాక్యం మనం చదువుతూ ఉన్నాము. నిజంగా చీకటినే లేచి కుటుంబము కొరకు చాలా బాధ్యత వహిస్తూ ఉంది. కుటుంబంలో ఉన్న భర్త, పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారమును తినాలి. దాని కొరకు ఆమె మరి పెందలాడే లేచి ఆ పని మీద దృష్టి పెట్టుకుని పని చేస్తూ ఉంది. మనము ఈ స్త్రీ ఒక మాదిరిని మనం చూస్తూ ఉన్నాము. చీకటిని లేవటం అనేది మరి భక్తి కలిగిన స్త్రీలకు ఉండవలసిన ప్రాముఖ్యమైన అలవాటు. చీకటినే లేచి ఆమె కుటుంబం కొరకు భోజనము సిద్ధపరచటం అనేదే కాక, స్త్రీ ఉదయమనే లేచి కుటుంబం కొరకు ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి. ఈ స్త్రీ కుటుంబం కొరకు ఎంతో బాధ్యత తీసుకుని కుటుంబంలో ఉన్న వారిని ప్రేమించి ఆ బాధ్యత అంతా కూడా ఈమె వహిస్తూ ఉంది. దీనికి గల కారణం ఏమిటి అనేది చూస్తే, ఈమె గుణగణాలు, సుబుద్ధి. ఈ వాక్య భాగంలో ఈ అధ్యాయంలో ఆమెను చూస్తే సుబుద్ధి గల స్త్రీ అనేది మనము చూస్తూ ఉన్నాము. మరి నిజంగా ఈ రోజున దేవుని యందు విశ్వాసం ఉంచిన స్త్రీలు వారి కుటుంబాల పట్ల, వారి పిల్లల పట్ల ఆధ్యాత్మికంగా వారు వ్యక్తిగత జీవితము పట్ల ఒక భారభరితమైన ఆలోచన కలిగి, చంచలమైన ఆలోచన అనేది లేకుండా కుటుంబం కొరకు ఆలోచన, ఆమె ప్రార్థన చేసి ప్రతి పని ప్రారంభిస్తూ ఉంది. తన పిల్లల్ని సిద్ధపరుస్తూ ఉంది, భర్తకు వంట చేస్తూ ఉంది. మరి భర్త
బయట ఆహారము తినటం అనేది, పిల్లలు బయట తినటం అనేది అట్లా చేసినప్పుడు వారి ఆరోగ్యాలు పాడవటం అనేది ఉంటుంది. ఈ రోజున ఎక్కువగా కుటుంబాల్లో ఆ, వండుకొని తినటం అనే విధానాలు చాలా తగ్గిపోతున్నాయి. దీనికి కారణము లేక రుజువు ఏమిటి అంటే, చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నవి. ఆర్డర్ ఇచ్చుకుని లేకపోతే వెళ్ళి తెచ్చుకుని తినడము, ఆ తిన్న ఆహారమును బట్టి పిల్లలు ఆరోగ్యం పాడైపోవటము, ఆ ఫుడ్ తిన్నప్పుడు వారి కడుపులో అనేక రకమైన ఇబ్బందులు పడటం, భర్త ఆరోగ్యము చెడిపోవటము, ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం. ఒక దైవభక్తి కలిగిన స్త్రీ తన కుటుంబము క్షేమంగా ఉండాలి అని ఆ స్త్రీ ఉండవలసిన లక్షణం ఏమిటి అనేది ఇక్కడ చూస్తున్నప్పుడు, ఆమెట చీకటిని లేచి ఆమె భోజనము సిద్ధపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే మోషే కాలంలో కూడా ఇశ్రాయేలు ప్రజలను ఆ విషయాన్ని మనం చూసినప్పుడు నిర్గమకాండము 16వ అధ్యాయము 21వ వచనం. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనురి. ఎండ వేడిమికి అది కరిగెను. ఇశ్రాయేలు ప్రజలు కుటుంబాలు వారు ఆకాశము నుండి దేవుడు వారి కొరకు మన్నాను సిద్ధపరుస్తూ ఉన్నారు. అది ఏ సమయంలో వస్తుంది అంటే, ఉదయకాలము ఆ మన్నా కురుస్తుంది. ప్రతి వాడు దాన్ని సమకూర్చుకోవాలి. ఉదయకాలం చూడండి, ఉదయకాలము అంటే సూర్యోదయము కాక మునుపు. కారణం ఏంటంటే, వెండ వచ్చినప్పుడు ఆ ఆహారము అది కరిగిపోతుంది గనుక, దానికంటే ముందు వారు ఉదయమునే లేచి ఆ ఆహారమును వారు సమకూర్చుకుంటున్నారు. దాని కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధముగా ఉన్నారు. మోషే కాలంలో ప్రజలను చూచినప్పుడు వారు ఉదయమున లేచి ఆ మన్నా కొరకు సిద్ధపడి ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉదయకాలము దేవుని సన్నిధిని అనుభవించటము, దేవుని సన్నిధిని అనుభవించటం, ఉదయకాలమే లేచి ప్రార్థించటం. ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ దినమంతా, ఆ రోజంతా కూడా వారు బయటికి వెళ్ళినప్పుడు, వారు ఇంటికి వచ్చినప్పుడు, వారు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, వారు పనికి వెళ్ళినప్పుడు, వారి రాకపోకల పరిస్థితుల్లో ఎవరైనా పెద్ద వ్యక్తులతో మాట్లాడాలి అని, ఏదన్నా ఒక వ్యవహారం చేయటానికి వెళ్ళటానికి, ఆ పని సఫలము జరగటానికి కుటుంబంలో ప్రార్థన ద్వారా దేవుని సన్నిధి కలిగి ఉండాలి. ప్రతి కుటుంబంలో ఎక్కువ బాధ్యత భార్య పైన ఆధారపడి ఉంటుంది. ఆ కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, ఆ కుటుంబము దీవించబడాలన్నా, ఆ కుటుంబము ఆశీర్వాదించబడాలన్నా, దీనికి కారణం ఏంటంటే ఉదయమునే లేవటం, ఉదయమునే చీకటితోనే లేవటం.
చాలామంది స్త్రీలు సోమరితనము కలిగి ఉంటారు. సోమరితనము కలిగి ఉంటారు. ఉదయకాలమే లేవటం అనేది ఉండదు. అటువంటి వారు మంచాల మీదే ఉంటారు. కొంతమంది 10 గంటలకు, కొంతమంది 9 గంటలకు వాళ్ళు లేస్తారు. ఊరంతా లేచి వారి వారి పనులకి వెళ్ళిపోతున్నప్పుడు వీరు మంచాల మీదే ఉంటారు. ప్రార్థన చేసుకోవడానికి ఆసక్తి ఉండదు. అటువంటి కుటుంబాలు ఎలాగుంటాయంటే అతలాకుతలంగా ఉంటాయి. ఏవి కూడా కుటుంబాల్లో సంతోషము కానీ, ఆనందము కానీ ఇవేవి కూడా ఉండే పరిస్థితులు ఉండవు. గమనించాలి. దీనికి కారణం ఏమిటి? వారి కుటుంబంలో ప్రార్థన చేసి దేవుని సన్నిధిని ఆహ్వానించటము, దేవుని సన్నిధిని కుటుంబాల్లో ఇళ్లల్లో ప్రార్థన చేసి ప్రభు సన్నిధిని ఆహ్వానించటం, అనుభవించటం. ఈ విధంగా దేవుని సన్నిధి ఉన్న కుటుంబాలు వర్ధిల్లుతూ ఉంటాయి. మార్కు సువార్తలో 1:35 చూచినప్పుడు యేసు ప్రభు ఒక మాదిరి కలిగిన జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. చదువుదాం మాట. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను. యేసు ప్రభువారు పగలంతా దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్నారు. రక్షణ సువార్త ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నారు. అయితే చాలా చీకటి ఉండగా యేసు ప్రభు లేచి అరణ్యములోనికి వెళ్ళి, ఆయన చాలా చీకటి ఉండగా అని మనం వాక్యం చూస్తూ ఉన్నాం. చాలా చీకటి ఉండగా ఆయన లేచి అరణ్యములోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు మన జీవితాలకు ఒక మాదిరిగా ఉన్నారు. ఆ మాదిరిని చూపిస్తూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులరా, మీ జీవితంలో మరి సమయమంతా పనుల కొరకు, ఉద్యోగాల కొరకు, సొంత కార్యాల కొరకు, మరి ప్రయాణాల కొరకు ఎంతో మీరు ఖర్చు చేస్తున్నారు సమయం. అయితే ప్రభు కూడా ఆయన చాలా సమయము దేవుని సువార్త పగలు ప్రకటిస్తూ తెల్లవారుజామున అనగా చీకటి ఉండగానే వెళ్ళి ఆయన అరణ్యంలో ప్రార్థన చేస్తున్నారు అని మనం చదువుతున్నాం. అంటే యేసు ప్రభు మనకు ఒక మాదిరిని చూపిస్తున్నారు. మాదిరిని చూపిస్తున్నారు. అంటే నీ కుటుంబంలో ఎంతో వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉండడానికి గల కారణము, భార్య భర్తల మధ్యలో ఒక సఖ్యత, ఒక సమాధానకరమైన పరిస్థితులు లేకపోవడానికి కారణము మంచి తినే తిండి నీ ఇంట్లో ఉండవచ్చు, మంచి పట్టు పరుపులు ఉండవచ్చు, మంచి బంగళా ఉండవచ్చు, అన్ని వనరులు కలిగి అన్ని సదుపాయాలు కలిగి నీవు ఉండవచ్చు, మంచిదే. అయితే ఇక్కడ ప్రార్థన జీవితము నీ కుటుంబంలో లేనప్పుడు, నీ కుటుంబంలో నీ భార్య ప్రార్థన లేనప్పుడు, నీ భర్త ప్రార్థన లేనప్పుడు, అప్పుడు పిల్లలు కూడా ప్రార్థన వారు కూడా కలిగి ఉండరు. అటువంటప్పుడు కుటుంబము చిందర వందరగా ఉంటూ ఉంది. గమనించాలి. మరి మీకు చాలా వాక్యము తెలిసి ఉండవచ్చు, మంచిదే. ప్రభు యొక్క మాదిరి మనం చూస్తున్నప్పుడు మరి ఎంతమందికి
ఈ ప్రార్థన చేసి ఎంతమంది సిద్ధపడుతున్నారు? కుటుంబంలో భార్య ప్రార్థన పరురాలుగా సిద్ధము చేసుకుంటూ ఉన్నారా? భర్త ప్రార్థనా పరులుగా ఉన్నారా? భార్యాభర్తలు ప్రార్థనా పరులుగా ఉన్నప్పుడు పిల్లలు కూడా ప్రార్థనా పరులుగా ఉంటారు. అప్పుడు ఆ కుటుంబము దేవుని సన్నిధితో నింపబడి ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధితో నింపబడి ఉంటుంది. దుష్టుని చీకటి ఏమాత్రము ఆ కుటుంబంలో ఆవరించదు. సమాధానము లేని పరిస్థితులు ఆ కుటుంబంలో ఉండవు. నెమ్మది లేని పరిస్థితులు ఆ కుటుంబంలో ఉండవు. కారణం ఏమిటంటే ప్రతి దినము ఆ స్త్రీ ప్రార్థనతో సిద్ధము చేస్తూ ఉంది. ప్రార్థనతో సిద్ధము చేస్తూ ఉంది. ప్రతి విషయము కూడా ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉంది. ఈ రోజున మరి రాత్రి చాలా టైం వరకు కొంతమంది పడుకోవటం అనేది ఉండట్లా. ఈ మధ్యకాలంలో టీవీల దగ్గర, తర్వాత సెల్ ఫోన్ పట్టుకుని రకరకాలుగా రాత్రి 12-1 గంట వరకు సమయం గడుపుతూ ఉన్నారు. అటువంటి వారు ఉదయకాలము లేవలేరు. ఒకవేళ లేచినా త్వరగా వారు టిఫిన్ చేయడానికి కూడా సమయం ఉండదు. కొంతమంది టిఫిన్ చేయకుండా కూడా బయటికి వెళ్ళిపోతారు. ఖాళీ కడుపుతోటి వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖమంతా కూడా కళాకాంతులు లేకుండా, ముఖమంతా వికారంగా, ఒక డిస్టర్బ్గా వాళ్ళు కనబడుతూ ఉంటారు. దీనికంత కారణం ఏమిటి అంటే కుటుంబాల్లో ప్రార్థన లేకపోవటం. చికాకుగా ఉంటుంది. కుటుంబాల్లో చికాకుగా ఉంటుంది. నువ్వు జాబ్ చేసే ఆ స్థలంలో కూడా చికాకుగానే ఉంటుంది. నువ్వు కష్టపడి పని చేస్తున్న స్థలంలో కూడా చికాకుగా ఉంటుంది. దీనికంతా కారణం ఏమిటి? పిల్లలు కూడా కాలేజీకి వెళుతున్నా, స్కూల్కి వెళుతున్నా వాళ్ళంతా డిస్టర్బ్గా ఉంటారు. హోంవర్క్ చేయలేరు. కాలేజీలో ఏదైనా సబ్జెక్ట్ ఉంటే దాని మీద, ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే దాని మీద ఫోకస్ చేయలేరు. కారణం ఏంటి? రాత్రి పండుకోవలసిన సమయానికి పండుకోకుండా, లేవవలసిన సమయానికి లేవకుండా, ప్రార్థించవలసిన సమయానికి ప్రార్థన చెయ్యకుండా. దేవుడు ఇశ్రాయేలుకి మన్నా ఇస్తూ ఉన్నాడు. ఆ మన్నా కొరకు ఉదయకాలమే వారు సిద్ధపడి లేచి ఉదయకాలమే దాన్ని సమకూర్చుకోవడానికి. ఈ రోజున కుటుంబాలు దేవుని సన్నిధిని సమకూర్చుకోవడానికి, నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఎంతమంది కుటుంబాల్లో ఉన్నది? అయితే ఒక వాక్య భాగాన్ని కూడా మనం ఈ సమయంలో చూద్దాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథములో 13వ అధ్యాయము 14వ వచనము చదువుదాం. దేవుని మందసము ఒబేదేదేము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేదేము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ఇక్కడ చదువుచున్న భాగంలో దేవుడు ఒక ఇంటిని, ఒక కుటుంబాన్ని, అతనికి కలిగిన యావత్తు సొత్తును ఆశీర్వదించారు అని వాక్య భాగంలో చదువుతున్నాం. దీనికి కారణం ఏమిటి? ఆ కుటుంబం ఆశీర్వదించబడ్డానికి కారణం ఏమిటి? ఎందుచేత అంటే దేవుని మందసము వారి ఇంట్లో ఉన్నది. ఓబేదేదేము ఇంటిలో దేవుని మందసము ఉన్నది. ఆ ఉండటాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని, ఓబేదేదేము కలిగిన సొత్తును, ఆస్తిని అతడు దీవించాడట. ఈ రోజున కొంతమంది కుటుంబాల్లో చూస్తే ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, దేవునికి స్తోత్రం కలుగునుగాక, కానీ దీవెన లేదు.
కొంతమందికి ఆస్తుంది, అది కోర్టులో ఉంది. కొంతమందికి ఆస్తుంది, అన్నదమ్ములు గొడవలో చిక్కుబడి ఉంది. కొంతమందికి పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కారణం ఏమిటి? దీవెన లేదు. అంటే ఓబేదేదేముకు అన్నీ ఉన్నవి, లేవని కాదు. అయితే దీవెన మందసం ఎప్పుడైతే ఓబేదేదేము ఇంట్లో ఉన్నదో అతని కుటుంబము దీవించబడింది అని వాక్యము తెలియచేస్తుంది. వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, నీ ఇంట్లో ఈ రోజున దేవుని సన్నిధి ఉందా? వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, భర్తగా ఉన్నా భార్యగా ఉన్నా నీ ఇంట్లో భర్తగా అధికారము చేస్తూ ఉన్నారు, మంచిదే. మీ అధికారం కింద అన్నీ చేస్తున్నారు, కుటుంబంలో మీ మాట అందరూ వింటున్నారు, మంచిదే. కానీ దేవుని దీవెన అనేది, ఆశీర్వాదం అనేది మందసము దేవుడి ఉండడము ద్వారా నీ కుటుంబంలో అన్నీ ఉన్నాయి, దేవుడు ఉన్నాడా? ఈ వాక్యం నేను ప్రశ్నిస్తూ ఉంది. ఓబేదేదేము శపించబడ్డ కుటుంబము, అతనికి ఆస్తుంది, దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదము దీవెన ఎప్పుడు వచ్చింది? అతని ఇంటిలో మందసము ఎప్పుడైతే వచ్చిందో నాటి నుండి ఆశీర్వాదం అనేది అతనికి కలిగిన సొత్తు మీదకి వచ్చింది. నువ్వెంతో కష్టపడి సంపాదిస్తావు, ఆ సంపాదించింది నువ్వు అనుభవించలేవు. కారణం ఏంటంటే ఆ సొత్తు మీద దేవుని దీవెన లేదు. సంపాదిస్తావు, ఎంతో సంపాదించావు, పిల్లలకి అందరికీ సంపాదించావు, ఆడపిల్లలకి ఇచ్చావు, మగపిల్లలకి ఇచ్చావు, కుటుంబంలో ఎంతో నువ్వు చేసావు, ఇంకా ఉంది, అయినను దీవెన లేదు. దీనికి కారణము దేవుని సన్నిధి లేకపోవటము. ప్రియులరా, వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఈ రోజున కుటుంబాల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేదు, గౌరవం లేదు, ఒకరంటే ఒకరు మీద అభిమానము లేదు, నమ్మకాలు లేవు. కారణం ఏంటి? ఆ ఇంటిలో దేవుని సన్నిధి లేదు. ఉన్నప్పుడు నమ్మకాలు ఉంటాయి, ఒకరి మీద ఒకరు గౌరవం ఉంటుంది. ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తున్న పాఠము ఏమిటి అంటే, ఆ గుణవతి అయిన ఆ స్త్రీ యొక్క లక్షణాలు విశ్వాసులైన ప్రతి స్త్రీకి ఉండాలి. ఇవాళ స్త్రీల ద్వారానే కుటుంబాలు దీవించబడతాయి. ఏం చేతంటే వారు బాధ్యత తీసుకోవాలి. అంటే వారు రక్షణ పొంది విశ్వాసంలో ఉంటూ లోక సంబంధమైన వ్యవహారాల వైపు వారి ఆలోచన ఆడంబరాలు, ప్రయాణాలు, ఎన్నో అవసరం లేనివి, ఉపయోగం లేనివి, వాటి కొరకు పాకులాడటం. ఇక్కడ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది, బిడ్డ పరిస్థితి ఎట్లా ఉంది, కొడుకు పరిస్థితి ఎట్లా ఉంది, భార్య పరిస్థితి ఎట్లా ఉంది, భర్త పరిస్థితి ఎట్లా ఉంది, ఇవేవి పరిస్థితులు అనేది గుర్తించలేని స్థితిలో, అంధత్వంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అయితే సామెతలలో ఈ గుణవంతురాలు ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఆమె కుటుంబము కొరకు ఉదయకాలమే లేస్తూ ఉంది. ఉదయకాలమే ఎంత మంచి అలవాటు అండి, దేవునికి స్తోత్రం. పెందలాడే పండుకొని ఉదయకాలమే లేచి ప్రార్థనతో అన్నీ చేయటం అనేది ఇది మంచి గుణ లక్షణము. మరి ఇటువంటి లక్షణాలు ఉన్న స్త్రీలు ఉన్న కుటుంబాలు చాలా దీవెనకరంగా ఉంటాయండి. ఒక ఆయన నాతో చెప్పాడు,
నా భార్యను బట్టి ఈ రోజున నేను ఇలా ఉన్నానండి. నా భార్య ప్రార్థనే నన్ను ఒక మనిషిగా చేసింది. చాలా తాగేవాడిని, ఇష్టానుసారంగా ఉండేవాడిని, ఆరోగ్యం కూడా పాడైపోయింది. అటువంటి సమయంలో నా భార్య ఎంతో ఉపవాసించి ప్రార్థన చేసింది, కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. దేవుని వాక్యాన్ని చదవటము, వినటము, ఆ వాక్యానికి తన జీవితాన్ని అప్పగించుకుని నన్ను కూడా మార్పు చెందేటట్లుగా, నా మనసు కూడా మార్పు చెందేటట్లుగా ఆమె ఎంతో ప్రయాసపడింది. నా భార్య లేకపోతే నేను లేనండి అని ఒక సహోదరుడు నాతో చెప్పారు. అప్పుడు నిజంగా నేను చాలా సంతోషించాను. నేను సంతోషించడమే కాదు, అటువంటి స్త్రీలను బట్టి ప్రభువు కూడా ఎంతో సంతోషిస్తారు. అటువంటి ఆడబిడ్డలు, అటువంటి తల్లులు నిజంగా కుటుంబాల్లో ఉంటే ఈ రోజున కుటుంబాలు ఎంతో అభివృద్ధి, అంచెలంచెలుగా అభివృద్ధి చెందటం, ఆత్మీయంగా ఎంతో అభివృద్ధి చెందటం, విశ్వాసములో ఎంతో అభివృద్ధి చెందటం, దైవికంగా అభివృద్ధి చెందటం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పిల్లలు చదువుతున్నారు, వారి జీవితాలు అనేక రకాలుగా ఉన్నవి. ఎంతోమంది తల్లిదండ్రులు దుఃఖిస్తున్నారు పిల్లలు బట్టి. దీనికంతా కారణం ఏంటంటే కుటుంబంలో స్త్రీ చీకటితోనే లేచి ప్రార్థన చేసే స్త్రీలుగా ఉండాలి. ఈ రోజున ఈ వాక్యము వింటున్న సహోదరి సహోదరులరా, దేవుని కుటుంబాలు అనబడి పిలువబడుతున్న వారులరా, మరి ఈ మాటలు మీరు ఎంతవరకు విశ్వసిస్తున్నారు? అట్టి కుటుంబాలుగా మీరుండాలని దేవుని సేవకునిగా నేను మరి ఎంతో ఆశతో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలను బట్టి ప్రభువు నీ కుటుంబాలను దీవించాలని, ఆశీర్వదించాలని, అంతేకాదు నీకు కలిగిన సొత్తు మరి ఎవరో పరాయవారు అనుభవించడానికి కాదు, నీ సొత్తు నువ్వే అనుభవించాలి. అంటే ఆ సొత్తు మీదకి ఓబేదేదోము ఇంటి మీదకి వచ్చిన దీవెన నీ కుటుంబం మీదకి రావాలి అంటే ఓబేదేదోము ఇంట్లో మందస్సు ఉన్నది, నీ ఇంట్లో కూడా దేవుని సన్నిధి ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మరి నాతో కలిసి మీరు ప్రార్థన చేస్తారని విశ్వసిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తుడా, మీ ఉన్నతమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. మరి గుణవతి అయిన స్త్రీ కొరకు కొన్ని విషయాలు మాతో మీరు మాట్లాడి ఉన్నారు. నిజంగా మరి బిడ్డలు, స్త్రీలు, అటువంటి నాయనా తల్లులు కుటుంబాల్లో ఉండి ఆ కుటుంబాలు కట్టుబడి, దీవించబడి, ఆశీర్వదించబడి, క్షేమము, సమాధానము వారి కుటుంబాల్లో విస్తరించునుగాక. ఆమేన్.